బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువలిగలే శరణు. జయ శ్రీకృష్ణ. 21వ పాసురం. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి శ్రీకృష్ణుని గుణ గణ రూప లావణ్య శోభాలను ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఆ వర్ణన ఎలా ఉంది, ఎలా సాగింది అంటే కూడా ఈ గోపికలంతా కలిసి కృష్ణుణ్ణి వేడుకుంటున్నారు. శ్రీకృష్ణ సమాగమంకై నిన్ను చేరటానికి నీకోసం మేము వచ్చామయ్యా, మేల్కొనవయ్యా కృష్ణ. పొదుగు కింద పెట్టిన కుండలన్నీ కూడా చకాచకా నిండిపోయి ఆ పాలన్నీ కూడా స్రవిస్తున్న బలిష్టమైన గోసంపద కలిగిన నందగోపుని కుమారా, మేల్కొనవయ్యా అంటూ ఉంటారు. అలాగే ఆశ్రితులను రక్షించడానికి ప్రతిజ్ఞ కల ఓ పరంధామ, మేల్కొనవయ్యా అంటూ ఉంటారు. నీ ప్రతిభ చేత బ్రహ్మాది దేవతలతో సూచింపబడిన పరబ్రహ్మ స్వరూపమా, మేల్కొనవయ్యా అని అంటూ ఉంటారు. నీ పరాక్రమం చేత నీ శత్రువులు దాసులై నీ వాకిట నిలిచి నీకోసం పరితపించుచున్న వారి వలె మేము కూడా నీకోసం వచ్చామయ్యా. నీ పాదాలను సేవిస్తూ నీకు మంగళం పాడడానికి వచ్చామయ్యా, మేల్కొనవయ్యా అంటూ కూడా ఆ కృష్ణుణ్ణి గుణగణాలను ఎంతో అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారనమాట. ఈ పాసురంలోని అంతరార్థం ఏంటి అంటే 21 అన్నమాట. ఈ పాసురం 21, 2 + 1 3 అన్నమాట. అంటే ఏంటిది, ఇక్కడ మనకు త్రిగుణాలు, త్రితత్వాలు, త్రిమూర్తులు అన్నీ కూడా ఏకమైన ఒక పరబ్రహ్మ స్వరూప తత్వాన్ని మనకి ఇక్కడ ఈ పాసురంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది అనమాట. కృష్ణుణ్ణి వీళ్ళు ఎలా అభివర్ణిస్తున్నారు అని అంటే నందగోపుని కుమార అని అంటూ ఉంటారు. మరి ఆ నందుడి ఇల్లు ఎలా ఉంది అని అంటే సిరి సంపదలతోటి, పాడి పంటలతోటి శోభాయమానంగా ఉంది. కడవల కొద్దీ కూడా పాలు నిండి స్రవించి అలా పారుతున్నాయి. అంటే ఏంటి, అంత బలిష్టమైన గో సంపద కలిగిన గోరక్షక, అలాగే ఆశ్రితులను రక్షించాలని ఒక ప్రతిజ్ఞ కలిగిన వాడు. నిజంగా పరమాత్ముడు. మీరు గమనించారా, ఇప్పుడు ఏనుగు కాలు మొసలిలో ఉండిపోతుంది, అవునా? ఏనుగుకు ఏ భాష వచ్చు అని ఆ పరంధాముని ప్రార్థించినట్టనే ఆయన వైకుంఠం నుంచి పరుగు పరుగున చెంగున సిరికిని చెప్పక శంఖచక్ర యుగములు చేదోళ ధరించినట్టు కూడా ఆయన వైకుంఠం నుంచి తరలి వచ్చి గజేంద్రుడికి మోక్షం కలిగించాడే. ఇక్కడ ఏ భాష, ఏ మాధ్యమం ఉంది గమనించారా? అంటే ఏంటి, ఇక్కడ ఆశ్రితులను రక్షించటంలో ఒక ప్రతిజ్ఞ కలిగిన వాడా అంటూ కూడా ఆ స్వామివారిని కీర్తిస్తారు కదా. ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో కూడా ఆర్తితో పిలిస్తే పరుగు పరుగున వచ్చి వస్త్రాన్ని అందించిన వాడా. అలాగే మమ్మలను కూడా రక్షించి మమ్మల్ని కటాక్షించుటకు మా కోసం మేల్కొనవయ్యా అంటూ కూడా కృష్ణుని మేల్కొల్పుతూ ఉంటారు. అలాగే ఆ స్వరూపం ఎలాంటి స్వరూపం, మృదుమధుర మందార స్వరూపం. ఈ స్వరూపం ఎవరి కోసం? మా కోసం నువ్వు శరీరాన్ని దాల్చావయ్యా. శ్రీహరి కూడా దశావతారాల్ని దాల్చి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేశారు కదా. అంటే భక్తుల కోసమే ఒక ఆకారాన్ని ధరించడం అంటే ఏంటి, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, శ్రీరామత్రయం కదా. ఇన్ని ఆకారాలు ధరించింది దేనికి? భక్త రక్షణ కోసం కదా, దుష్ట శిక్షణ కోసం. అంటే ఈ ప్రపంచంలో ఏవో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా వాటి వల్ల మాకు ఎటువంటి బాధ కలగకుండా, శత్రువుల నుంచి మాకు ఎటువంటి ఆపద కలగకుండా సదా భక్తుల రక్షణ, ఆశ్రిత జన రక్షణే ధ్యేయంగా ఉన్నవాడా, ఓ పరిపూర్ణుడా, మేల్కొనవయ్యా అంటూ కూడా మేమంతా కూడా పరతంత్రం, అంటే మాకు ఎటువంటి స్వతంత్రం అంతా కూడా నీ అధీనంలో, నీ చెంత చేరి మేము వచ్చాము అంటూ కూడా ఆ గోపికలంతా ఎంతో చక్కగా నీ పాదార విందాలకు మంగళం పాడడానికి వచ్చామయ్యా, మేల్కొనవయ్యా అని అంటూ ఉంటారు. ఇక్కడ పాదసేవ అనేది కూడా, ఆ పాదాలకు మంగళం పాడడం అనేది కూడా చాలా అద్భుతం అన్నమాట. ఇక్కడ ఏంటంటే సమస్త సృష్టి అంతా కూడా ఆ పాదాలలోనే ఉన్నది. మీరు గమనిస్తే శ్రీహరి దాల్చిన వామన అవతారంలో కూడా త్రివిక్రమ స్వరూపుడిగా ఆయన 3 అడుగులే అడ్నాడే కానీ మొత్తం 3 లోకాలను కూడా ఆక్రమించిన ఆయన పాదం ఎంత అద్భుతమైన పాదం! ఆ దివ్య పాదం, మంగళ పాదం, భవ్యమైన పాదం
నీ పాదాన్ని సేవించడానికి మేము వచ్చామయ్యా కృష్ణ, మంగళం పాడడానికి వచ్చామయ్యా కృష్ణ, శ్రీకృష్ణ సమాగమం కోసం మేమంతా కూడా వచ్చాము, మమ్మల్ని అనుగ్రహించి మేల్కొనవయ్యా అంటూ కూడా ఎంతో చక్కగా గోపికలు ఎంతో వినయంగా, ఇప్పుడు వీళ్ళు ఈ 21 పాసురాలలో కూడా మనం గమనిస్తూ ఉన్నాము, వాళ్ళు ఒక వ్రతం చేపట్టారు, అందరినీ కలుపుకొని వచ్చారు, పొద్దున్నే లేచి స్నానం చేశారు, ఒక నియమంతో వాళ్ళు నిష్ఠతోటి మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఒక్కొక్క ద్వారాన్ని దాటుతూ అలా వచ్చారు. ఇంకా కృష్ణుణ్ణి మేల్కొల్పాలి అంటూ కూడా, కృష్ణుణ్ణి చేరుకోవాలి అంటూ కూడా ఆ పరంధాముని మేల్కొల్పే క్రమంలో వారు స్తుతించే పలుకులు, అసలు ఆ హృదయాన్ని స్రవించే ఆ మృదు మధురమైన వచనాలు నిజంగా ఎంత కఠినాత్ముడికైనా కూడా మనసు కరిగిపోతుంది అంటే కూడా అతిశయోక్తి కాదు. అంత చక్కగా గోపికలు అంటే ఏంటి, ఇందులోని ఆంతర్యం ఏంటి అంటే, మనం ఒక పని, ఒక లక్ష్యం నెరవేరాలి అని అంటే మన సుగుణాలు ఎలా ఉండాలి, మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి, మన కార్యాచరణ ఎలా ఉండాలి, మనం ఎలా ముందుకు అడుగులు వేయాలి. ముందుగా మనం గమనించాం, ద్వారపాలకుడిని వినయంగా అంటే తక్కువ అని చూడకుండా అందరినీ సమాన గౌరవంతో, అలాగే కుటుంబ సభ్యులు నందుణ్ణి, యశోదమ్మను, ఆ తర్వాత మన బలరాముణ్ణి, కృష్ణుణ్ణి తర్వాత నీలాదేవిని, అమ్మను మేల్కొల్పే ప్రయత్నం చేశాం. చివరిగా ఆ స్వామివారు మాకు సర్వ ఆధారభూతుడువైన ఆ పరమాత్మ స్వరూపమైన మమ్మల్ని అనుగ్రహించడానికి మేలుకొనవయ్యా కృష్ణ అంటూ కూడా చక్కగా ఈ 21 పాసురంలో వారు వారి భావాన్ని కూడా ఒక పుష్పంగా ఆ స్వామివారికి సమర్పించారు. ఈ పాసురంలో నిజంగా ఒక ఆర్తితో కూడిన నివేదన ఆ స్వామికి సమర్పించారు. ఇది ఈ పాసురం అందలి పరమార్థం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.